నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని గురుకుల విద్యాలయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తనిఖీలు చేశారు. హాస్టల్ను పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పిల్లలందరికీ నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలని అన్నారు. నాణ్యత లేని భోజనం పెడితే ఊరుకునేది లేదని స్కూల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. పిల్లలు తినడానికి డైనింగ్ హాల్ సరిపోవడం లేదని, ఈ విషయంపైన మంత్రి నారా లోకేష్తో మాట్లాడి డైనింగ్ హాల్ పెద్దదిగా కట్టించేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పిల్లలకి తాగడానికి ఆర్ఓ ప్లాంట్ మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం ల్యాబ్, స్కూల్ టీచింగ్ రూమ్లను తనిఖీ చేశారు. ఎలాంటి అసౌకర్యాలు ఉన్నా కూడా వెంటనే తెలియజేయాలని సూచించారు. క్లీనింగ్ చేసేదా అంతా ఇక్కడ గలీజ్ అంతా సరిగ్గా ఉంటున్నారా? అందరికీ నమస్కారాలు. ఈరోజు మన పడకర్ల దగ్గర, ఆలగడ్డ టౌన్లో పడకర్ల దగ్గర గురుకుల పాఠశాల ఈ హాస్టల్కి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 5వ తరగతి నుంచి మరి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పిల్లలందరినీ కూడా, ఆడపిల్లలందరినీ కూడా కలిసి వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ అందుతున్నాయా లేదా అన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. ఈరోజు పిల్లలతోనే భోజనం కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా, నాకు ఇష్యూస్ ఉన్నట్టుగా కనిపించలేదు. స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా టేకింగ్ రెస్పాన్సిబుల్ తీసుకొని పిల్లల్ని బాగా చూసుకుంటున్నారని చెప్పి నాకు పిల్లలందరూ కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ వెరీ గుడ్. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ కాకపోతే ఏంటంటే చిన్నవి కొన్ని వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళకి రావాల్సిన ఫండ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ డైనింగ్ హాల్ దగ్గర ఉన్న ఇష్యూస్ కావచ్చు, ఇట్లా కొన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా వీళ్ళు నడుపుకోగలుగుతారు ఈ హాస్టల్ని. సో నేను ఎండిఓ గారితో కూడా మాట్లాడే, ఏదైతే జంగిల్ క్లియరెన్స్ వీళ్ళకి ఫండ్స్ ప్రాబ్లం ఉంది, సరిగా చేసుకోలేకపోయినారో ఆ జంగిల్ క్లియరెన్స్ కూడా ఇమీడియట్గా నేను కావాలంటే ఎక్స్ట్రా స్వీపర్స్ని వాళ్ళని పెట్టి మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా క్లీన్ చేయించమని చెప్పాను, ఆ పాములు అవన్నీ రాకుండా. తర్వాత మెయిన్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా 600 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 600 మంది స్టూడెంట్స్ ఉంటే ఆ డైనింగ్ హాల్ ఏదైతే ఉందో అది అందరు పిల్లలు కింద కూర్చొని తినే పరిస్థితి ఉంది అండ్ చాలామందికి సరిపోవట్లేదు. సో దానికి కూడా ఒక సొల్యూషన్ మేము లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్ళి